వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ పార్ట్ 2 బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీరు అన్ని డిజైన్స్ చూడగలరు, అలాగే మీకు నచ్చిన డిజైన్స్ని సెలెక్ట్ చేసుకోగలరు. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నింటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మీరు కావాల్సినప్పుడు ఆ డిజైన్స్ యూస్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి కూడా సులభంగా ఉంటుంది. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. అంతేకాకుండా ఇవి చూడడానికి కూడా చాలా బాగా యూనిక్గా ఉన్నాయండి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇవి నేను పట్టు శారీస్ కోసం చూపిస్తున్నానండి, కానీ మీకు నచ్చితే వీటిని ఫ్యాన్సీ కానీ కాటన్, డైలీ వేర్, సిల్క్ శారీస్కి ట్రై చేసి చూడండి. ఇందులో మీరు డిజైన్స్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదండి. మనకి బ్యాక్ నెక్ ఈ మధ్యకాలంలో బౌ మోడల్స్ కానీ పోట్లీ బటన్స్, నార్మల్ బటన్స్ ఇలా డిఫరెంట్గా పెట్టుకుంటున్నారు. సో ఇందులో అలాంటి డిజైన్స్ చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి. అంతేకాకుండా షేప్స్ ఎప్పుడు మనము యూ షేప్ స్క్వేర్ పెట్టుకుంటారండి, అలా కాకుండా ఇందులో చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. నెక్స్ట్ కూడా యూ షేప్, వీ షేప్ పెట్టుకున్నా కూడా మనం వాటిని ఎలా డిజైన్ చేసుకోవాలో మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుందండి. అలాగే డోరీ మోడల్ కూడా ఉన్నాయి. డోరీకి టసల్స్ వచ్చేసి ఎప్పుడు క్యాప్స్ పెట్టుకుంటారండి, అలా కాకుండా ఇందులో ఫ్యాబ్రిక్తోనే మనము ఫ్లవర్స్ని స్టిచ్ చేయించుకొని ఈ విధంగా పెట్టుకోవచ్చండి. మనకి శారీ 2 కలర్స్ ఉన్నాయనుకోండి, ఏ విధంగా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది, ఒకవేళ సింగిల్ కలర్ ఉంటే ఎలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుందో మీకు ఒక ఐడియా వస్తుందండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే మనకి పట్టు బార్డర్ ఉంటుంది కాబట్టి బార్డర్ కలర్ పైపింగ్ వేసుకున్నా లేకపోతే లేస్ వేసుకున్నా కూడా బ్యాక్ నెక్ అనేది హైలైట్ అవుతుందండి. అలాగే మనము సేమ్ కలర్ శారీ 2 కలర్స్ ఉన్నట్లయితే ఆపోజిట్ కలర్ తోటి మనకు నచ్చిన డిజైన్ బ్యాక్ నెక్ పెట్టుకోవచ్చండి. అంటే పోట్లీ బటన్స్ కానివ్వండి, బౌ మోడల్ కానివ్వండి, బటన్స్ ఇలా స్టిచ్ చేసుకుంటే ఆపోజిట్ కలర్ తోటి బ్లౌజ్ చూడడానికి అట్రాక్టివ్గా కనబడుతుందండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయి, మీకు నచ్చుతాయి. అంతేకాకుండా ఇందులో స్లీవ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి, వాటిని కూడా ఒకసారి చూసేయండి. మనము బ్యాక్ నెక్ ఏ విధంగా స్టిచ్ చేసుకుంటే స్లీవ్స్ కూడా దానికి మ్యాచింగ్గా ఉన్నట్టయితే బాగుంటుందండి. మనము బ్యాక్ నెక్ పైపింగ్ కానీ లేస్ కానీ వేసుకుంటే స్లీవ్స్కి వేసుకున్నా బాగుంటుంది. అంతేకాకుండా బ్యాక్ నెక్ మనం పోట్లీ బటన్స్ పెట్టుకుంటే స్లీవ్స్కి పోట్లీ బటన్స్, నార్మల్ బటన్స్ అయితే నార్మల్ బటన్స్, అలాగే బౌ మోడల్ పెట్టుకున్నా కూడా హ్యాండ్స్కి స్మాల్ బౌ స్టిచ్ చేసుకుంటే చూడడానికి బాగుంటుందండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి అందులో ప్లేలిస్ట్లో చూస్తే చాలా కలెక్షన్స్ ఉంటాయండి. అక్కడ వచ్చేసి పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్ జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్ ఇలా A to Z ఉంటాయండి. ఒకసారి వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.